అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే అమ్మ ఏంటది? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ప్రార్థన కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? చెప్పాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అన్నప్పుడు ప్రార్థన అన్నాం. బాగానే ఉంది. ప్రార్థన మామూలే. ప్రార్థన కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? సమయం. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలంటే సమయం ఉండాలి కదా. హల్లెలూయా. అందుకే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే సమయం. ఆ సమయం ఉన్నప్పుడు గెంజి నీళ్ళు తాగైనా లేదా మంచి నీళ్ళు తాగైనా మనుషుడు బ్రతికేయచ్చమాట. మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద గుడారాలు వేసుకుని బరకాలు కట్టుకుని బస్ స్టాండ్లో ఏదో పక్కన వర్షం వస్తున్నా చలి విపరీతంగా ఉన్నా హల్లెలూయా చూసారా? పట్టు పొరుగులతో పని లేదు, డబుల్ కట్ మంచాలతో పని లేదు, బిల్డింగ్లతో సోఫా సెట్లతో పని లేదంట. సమయం అనేది మనుషుడికి సమయం అనేది ఉంటే మంచినీళ్ళు తాగి లేదా గంజి నీళ్ళు తాగి ఏదో పంచన కాలము గడిపేయగలిగిన స్థితి మనుషుల్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆస్తులు కాదు, పొలాలు కాదు, జాబులు కాదు, అధికారులు కాదు, మనిషికి ప్రాముఖ్యమైనది సమయం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు 15వ వచనంలో. హల్లెలూయా. అలాగన్నప్పుడు టక్కమని బైబిల్ తీసుకుని టక్ రెఫరెండ్ అందించాలి. మెడికల్ తీసుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే సమయం చాలా విలువైనది. బైబిల్ అంటుంది ప్రతి దానికి కూడా సమయము కలదు అన్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూడవచ్చు 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉందంటే ప్రతి దానికి కూడా సమయం కలదన్నాడు. పుట్టగానే వాడు తాగుతాడా? లేదు. కూర్చుంటాడా? లేదు. నడుస్తాడా? లేదు. పుట్టగానే గమనించండి, వాడికి పెళ్లి చేయగలుగుతామా? లేదండి. దానికి టైం ఉంది. ఆ టైము సందర్భం వచ్చినప్పుడే వానికి పెళ్లి చేయగలుగుతాం. హల్లెలూయా. మనం అనుకున్నంత మాత్రాన వానికి పెళ్లి చేయడానికి అవకాశం ఉండదు. వాడు పుట్టగానే నడవటానికి అవకాశం ఉండదు, కూర్చుండడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. రాజైన సొలొమోను ఏ విషయంలో ఆ సందర్భంగా మాట్లాడుతున్నాడంటే మనం అందరం కూడా తొందరపడతామండి. అనుకున్న వెంటనే అయిపోవాలి. ఏదైనా సరే ఏదనుకుంటే అది అయిపోవాలి. ఏదనుకుంటే అది మనము మన చేతిలోకి వచ్చే రాకపోతే బైబిల్ గ్రంథంలో ఉంది కదా ఒక మాట, కోరిక తీరకపోతానంటే హృదయము నొచ్చును. స్తోత్రం చేద్దామా? నిజము. అనుకున్నది మరి పొందకపోయినప్పటికీ, అది దక్కకపోయినప్పటికీ, అది మనకు లభించకపోయినప్పటికీ మన హృదయం నొచ్చుతుంది. హృదయం నొచ్చినప్పటికీ చాలా బాధ. హృదయం నొచ్చటం అంటే స్తోత్రం చెప్తాం గట్టిగా. అది మనం అనుకున్నంత మాత్రాన అది మనకు దక్కదు. దేవుడు అది దానిని మనకి ఇవ్వాలి, ఏదైనా సరే. ఆమె అయితే ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి?